కన్యాకుమారిని విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి అయితే నేను కేరళకి వెళ్ళాను అనమాట. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ గోయింగ్ టు కేరళ అని అంటే, కేరళ అనేది మన ప్లాన్లో లేకుండే, బట్ కన్యాకుమారి నుంచి ఒక 100 కిలోమీటర్స్ మాత్రమే ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో అదొకటి కవర్ చేసుకొని వచ్చేదామని చెప్పేసి అయితే కేరళకి వెళ్ళాను అనమాట. మనకు వెళ్ళే రూట్లో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ వచ్చాయి. కేరళ అంటే ఆ వాతావరణం ఎట్లుంటుందో మనం చూస్తాం కదా రీల్స్లో అవన్నీ. సో దానికి రిలేటెడ్గా మాత్రం ఇచ్చే శాంపిల్ అనమాట. సో బాగుండే. కేరళలో చూడాల్సిన ప్లేస్ చాలా ఉండే, బట్ మన ప్లాన్ ఓన్లీ తమిళనాడు కాబట్టి అన్ని ప్లేసెస్ కాకుండా అక్కడ మెయిన్గా మనకు నియర్ బై ఉన్న ప్లేస్లు మాత్రమే కవర్ చేసుకున్నాం. సో మొత్తానికైతే కేరళ మనకు వెల్కమ్ చెప్పేస్తుంది. మనం కేరళకి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఎన్ని రోజులు మన ట్రిప్లో ఎక్కడ మనకు వర్షం ఏం లేదు, బట్ కేరళకి ఎంటర్ అయిన కాన్వెన్షియల్లీ వర్షం అనేది బీభత్సంగా వచ్చిందనమాట. సో మనకు కొన్ని ప్లేస్లలో స్టే కూడా ఇబ్బంది అయింది. సో అవన్నీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. కీప్ సపోర్టింగ్. లవ్ యూ. థ్యాంక్ యూ.